సత్యానంద స్వామి భక్తులు ఎవరైనా అలాగే ఇస్తారు. ఇది 10 మంది ఇచ్చిన ధనమే కదా, మళ్ళీ 10 మంది చేతికి పోతే ఎందుకయ్యా దీనికి మూల్యం అంటే ఊరికనే పెడితే చేతిలో పెడితే పక్కన పారేస్తారు. 2 రూపాయలైనా ఇచ్చుకుంటే ఒకసారైనా దాన్ని పడుతుంది. అలాగని ఇప్పుడు ఈ గ్రంథాన్ని దొరుకుతాయి. మొట్టమొదటిగా విననాటి నుండి మహానుడు వారు చెప్పిన వారు వినమనుడు వారు అనేకన్నా నెల్లూరు పెట్టి అరే ఇక్కడ వస్తున్నారే కానీ వారు బహుళ చెప్పాలంటే అప్పుడు రామాయణం కానీ ఆవిష్కరింపబడ్డప్పుడు సంబంధించిన కోర్టు ధర్మజ్ఞానికి బాగుపడుతూ టైంలో దాని ఆవిష్కరణ జరిగింది. భక్తులు కొందరు వచ్చారు. అప్పుడే రామాయణ విషవృక్షం అనేది కొంచెం ప్రజల్లో వస్తూ ఉన్నది. ఒక ఆయన చెప్పబా ఆ పేరు అంటేనే మనకి కొంతకాలం వృధా అయిపోయింది కదా, అది కూడా ఉచ్చరించకూడదు అని ఒక ఆయన అయితే మరి చంద్రమయ్య గారి స్వతంత్రత, స్వీయత, స్వీయత అది కూడా కవి కాబట్టి